దేశంలో 12 కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలు సహారా ఇండియాకు కంపెనీ సంస్థలు పొదుపు చేసుకున్న 86,000 కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సహారా బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో దాసు మాట్లాడుతూ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని ఆశతో సహారా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే కంపెనీతో కేంద్ర బీజేపీ కుమ్మక్కై ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పద్మ, ఆర్మూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యదర్శి వి పాలయ్య, పివైఎల్ సిరికొండ మండల అధ్యక్షుడు సంజీవ్, ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి మార్క్స్లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడుతానని చెప్పి, ఉపాధి కాపాడుతానని చెప్పి, రైతుల్ని కాపాడుతానని చెప్పి, కార్మికులను ఉద్యోగులకు కంటి రెప్పలా కాపాడుతానని చెప్పి వాగ్దానం చేసిండు. కానీ ఇవాళ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉండు. కేవలం హిందూ మతం పేరుతోనే తిరిగి అధికారంలోకి వచ్చి ఇవాళ హిందువులకు కూడా మోసం చేస్తున్న స్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహారా ఇండియాలో దాదాపు 12 కోట్ల మంది, సహారా ఇండియాలో 12 కోట్ల మంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పొదుపు కోసం అని చెప్పి ఈ యొక్క సహారా ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు. దాదాపు వాళ్ళకు 86,000 కోట్ల రూపాయలు రావాలి. అనేక సార్లు ప్రభుత్వాధికారులకు కానీ కోర్టుకు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కూడా డబ్బులు చెల్లించాలా, బాధితులని సహారా బాధితులను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ తీర్పులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది సహారా కంపెనీలో పనిచేసినటువంటి ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అనేక మంది పిల్లలు వాళ్ళకు రావాల్సినటువంటి అమౌంట్ రానందు వాళ్ళ చదువులకు దూరమయ్యారు. పెళ్ళిళ్ళు కాకుండా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న స్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఇవాళ ఇట్లాంటి బాధ్యతలను ఎందుకు ఆదుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఐఎఫ్టియుగాకి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను వాపసు తీసుకోవాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో దాదాపు 44 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం 39 కోట్ల మందికి మాత్రమే 39 కోట్ల మందికి ఎట్లాంటి చట్టాలు లేవు. కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్, ఈఎస్ చట్టాలు ఉన్నాయి. అట్లాగే దేశ సిపాయిలు, దేశం సరిహద్దులో ఉన్నటువంటి సిపాయిల్లాగా గ్రామాల్లో పట్టణాల్లో సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర తరఫున కూడా సాతిని అందించాలా, చేయితనివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు కూడా వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా కవర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కానీ చెప్పేది ఒకటి చేసేది ఒక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళ బాటలో పయనించకుండా రైతు కార్మిక పక్షపాతిగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం.